అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. ఈరోజు మీ ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. సోమర్తనం మరియు నిర్లక్ష్యం కారణంగా మీరు మంచి వ్యాపార అవకాశాలను కోల్పోవచ్చు. ఈరోజు చిన్నపిల్లలు మరింత చిరాగ్గా ఉండవచ్చు. మీరు ప్రభుత్వం నుండి ఒక గౌరవం లేదా గుర్తింపును పొందవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి శుభవార్త అందవచ్చు. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో నిజాయితీగా పనిచేస్తారు. ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబంలోని చిన్నపిల్లలు ఈరోజు మీ ముందు కొన్ని కోరికలను ఉంచవచ్చు. వాటిని నెరవేర్చడానికి మీరు మీ వంతు కృషి చేయాలి. మీరు కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు భాగస్వామ్యాలు మరియు సంబంధాల పట్ల మీ భావోద్వేగ అవగాహన గాఢమవుతుంది. వృత్తిపరమైన ఒప్పందాలు మరియు ముఖ్యమైన చర్చల విషయంలో సూర్యుడు మరియు బుధుడు మీకు సహాయపడతారు. 8వ ఇంట్లో ఉన్న శుక్రుడు మరియు గురుడు ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలను మరియు దీర్ఘకాలిక ప్రణాళికను మెరుగుపరుస్తారు. 6వ ఇంట్లో ఉన్న కుజుడు పనిభారం, ఒత్తిడి మరియు చిరాకును పెంచవచ్చు. కాబట్టి సహోద్యోగులతో విభేదాలకు దూరంగా ఉండండి. రాహు మరియు కేతువుల ప్రభావం గృహశాంతి మరియు వృత్తిపరమైన నిర్ణయాల విషయంలో గందరగోళానికి కారణం కావచ్చు. వివాహితులు నియంత్రించే స్వభావాన్ని విడిచిపెట్టి తమ భాగస్వాములతో సహనంగా ఉండాలి. ఆర్థికంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది, కానీ ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అవసరమైనప్పుడు కొంతమంది సన్నిహితులు మీకు సహాయం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. పిల్లలు ఇంట్లో వారి తాతయ్య నానమ్మలతో సమయం గడుపుతారు మరియు వారితో కొన్ని సంభాషణలు జరుగుతాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజుగా ఉంది. ఈ రోజుల్లో ప్రేమ సంబంధాల్లో నమ్మకం, అవగాహన చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. సంబంధం యొక్క భవిష్యత్తు మరియు దిశ గురించి మీ భాగస్వామితో ఒక తీవ్రమైన చర్చ జరగవచ్చు. భావోజ్వాలపరమైన భేదాలు తలెత్తవచ్చు, కానీ ఇది సంబంధంలో స్పష్టతను పెంచుతుంది. వివాహిత స్త్రీలు కుటుంబం లేదా అత్తమామలకు సంబంధించిన బాధ్యతలపై దృష్టి పెట్టవలసి రావచ్చు. ఒంటరి మహిళలు సోషల్ మీడియాలో లేదా దూర ప్రాంతానికి చెందిన వారితో తమ సంభాషణలను పెంచుకోవచ్చు. మీరు భావోద్వేగపరంగా లోతుగా అనుభూతి చెందుతారు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు మీ వృత్తిలో ఒక సీనియర్ లేదా గురువు వంటి వ్యక్తి నుండి లభించే మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్నత విద్యా పరిపాలన, న్యాయశాస్త్రం లేదా కౌన్సిలింగ్ రంగాల్లో ఉన్న మహిళలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని లేదా ప్రణాళికల విషయంలో మీకు సానుకూల సంకేతాలు లభించవచ్చు. ఏదైనా పత్రం లేదా లాంఛనాన్ని జాగ్రత్తగా చదవడం అవసరం. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు ఉండవచ్చు, కానీ తెలివిగా పెట్టుబడి పెట్టడం ఆత్మవిశ్వాసాన్ని నివారించి ప్రతి నిర్ణయాన్ని ఆచరణాత్మకంగా తీసుకోండి. ఈరోజు ఆర్థిక విషయాల్లో మీకు అదృష్టం నుండి మద్దతు లభించవచ్చు. పాత పెట్టుబడుల నుండి లాభం వచ్చేందుకు లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందేందుకు సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళిక వేసుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బును మతపరమైన లేదా సామాజిక పనుల కోసం ఖర్చు చేయవచ్చు. మీరు డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన మరియు లాభదాయకమైన రోజుగా నిరూపించబడవచ్చు. కొత్త వ్యక్తులను కలవడం భవిష్యత్తులో గణనీయమైన లాభాలకు దారితీస్తుంది. మంచి వ్యాపార లాభాలు సూచించబడ్డాయి. అవసరమైతే డబ్బు కూడా సులభంగా పొందవచ్చు. మీ బిడ్డ కోసం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవనశైలి మార్పులు మరియు కొత్త కొనుగోలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రోజును జాగ్రత్తగా గడపాలి. కొత్త పనులు ప్రారంభించడం మానుకోండి మరియు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనైతిక లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండండి. ప్రభుత్వ కార్యకలాపాలకు మరియు రాష్ట్ర నేరాలకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కొత్త సంబంధాలు ఏర్పరచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మితిమీరిన ఖర్చు మిమ్మల్ని డబ్బు కొరతకు గురి చేయవచ్చు. దేవుణ్ణి పూజించడం మరియు మీ ఇష్టదైవ నామాన్ని స్మరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో పనిచేసే చోట కొంతమంది ప్రవర్తన అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అవసరమైనప్పుడు కొంతమంది సహోద్యోగులు పూర్తి మద్దతు అందిస్తారు. ఆకస్మికంగా కలిగే ధనలాభం మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. వ్యాపార పర్యటనలు భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరుస్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లలు
ఇంటి పెద్దలతో అద్భుతంగా గడుపుతారు. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ బయట తినడం మానుకోవడం ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం తీసుకోండి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉంటుంది. దీనివల్ల ప్రతిదీ కొద్దిగా ఆటంకంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడడానికి సంకోచించవచ్చు. ఇది మీ భావోద్వేగాలను ప్రభావితం చేయవచ్చు. ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో సహనం మరియు సానుభూతిని పాటించాలి. మీ భాగస్వామి ఆలోచనలు మరియు భావాలను అర్థం చేసుకోవడానికి మీ భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండడం ముఖ్యం. సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఇబ్బందులను అధిగమించవచ్చు. గొడవలను పెంచకుండా ప్రశాంతంగా మాట్లాడి మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సహకార పద్ధతిలో ముందుకు సాగితే ఈ సమయం మీకు కొత్త అనుభవాలను మరియు నేర్చుకునే అవకాశాలను కూడా అందిస్తుంది. సంక్షిప్తంగా ఈరోజు ఇబ్బందులతో నిండి ఉంటుంది, కానీ మీరు సహనం పాటిస్తే మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. కలిసి సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీలోని సానుకూలతను మేల్కొల్పడం ద్వారా మీరు వాస్తవికతను ఎదుర్కోగలరు. ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం అవుతుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మీకు అనేక విధాలుగా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మిన వారితో కూడా పరిమితంగా మాట్లాడడం మంచిది. ప్రతి విషయంలో గోప్యతను కాపాడుకుంటే అనవసర ఇబ్బందులను దూరం ఉంచగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయి. సహచరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. అవసరం లేని ఖర్చులను నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను తగ్గించుకోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. సామాజికంగా మీ ప్రవర్తనపై ఖర్చులు ప్రత్యేకంగా గమనించే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా మానసిక అలసట లేదా ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి విశ్రాంతికి సమయం కేటాయించాలి. రోజు చివరిలో ఒక ముఖ్యమైన విషయం మీకు స్పష్టతను ఇచ్చి భవిష్యత్తు నిర్ణయాలకు దోహదపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా ఉంది. ఒక నిర్దిష్ట పనిలో మీకు ఇతరుల నుండి సహాయం లభించవచ్చు. మీరు ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళవచ్చు. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు. మీరు పని నిమిత్తం ఒక సహోద్యోగితో కలిసి ప్రయాణించవలసి రావచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇల్లు కట్టేవారి పనులు పురోగమిస్తాయి. మీరు మీ పనిలో ఒక కొత్త పద్ధతిని పరిగణించవచ్చు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కారణాలు కల్పిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహస్థితి ఉంది. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం మరియు వారితో మాట్లాడడం మీ ప్రణాళికను అమలు చేయడానికి సహాయపడుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కాపాడుకోండి. విద్యార్థులు మరియు యువకులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఏ పరిస్థితుల్లోనైనా మీ మనోధైర్యాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మీరు తప్పకుండా ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. పుకార్లను పట్టించుకోకుండా ఏ సమస్య గురించైనా లోతుగా ఆలోచించి పరిష్కారాన్ని కనుగొనాలి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మీ మనసులో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందేమోనన్న భయం ఉంటుంది. మీకు కొన్ని కొత్త వ్యాపార ప్రతిపాదనలు వస్తాయి, కానీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆహార పానీయాల వ్యాపారాల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఇది సమస్యకు దారితీయవచ్చు. ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైన నియామకం లభించవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఏదైనా విషయంపై ప్రేమికుల మధ్య గొడవ తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. గ్యాస్ మరియు యాసిడిటీని నివారించడానికి మీ జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం మానుకోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనైతిక లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండండి. ప్రభుత్వ కార్యకలాపాలకు మరియు రాష్ట్ర నేరాలకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కొత్త సంబంధాలను ఏర్పరచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మితిమీరిన ఖర్చు మిమ్మల్ని డబ్బు కొరతకు గురి చేస్తుంది. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సహచరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీరు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బును అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. సోమర్తనం మరియు నిర్లక్ష్యం కారణంగా మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు. మీ చిన్నపిల్లల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. వారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు.